మహిళల్లో మెన్స్ట్రువల్ సైకిల్ ఋతుచక్రం నెల నెల పీరియడ్స్ నెలసర్లు రావడానికి బాడీలో జరిగే ప్రాసెస్ ఏంటి అనేది చూస్తే, స్త్రీలలో మెన్స్ట్రువల్ సైకిల్ ఋతుచక్రం జరిగే విధానం అనేది ఈ స్త్రీలలో ఏజ్ 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో వీళ్ళకి హార్మోన్స్ ప్రభావం వల్ల మెచ్యూరిటీ ఏజ్ అనేది వస్తుంది. ఈ ఏజ్లో వాళ్ళకి పీరియడ్స్ అనేవి స్టార్ట్ అయ్యి 60 సంవత్సరాల దాకా ఈ పీరియడ్స్ అనేది వస్తాయి. 60 సంవత్సరాల నుంచి స్టాప్ అవుతాయి. మెనోఫేజ్ స్టేజ్ అనేది వాళ్ళకి స్టార్ట్ అయ్యి స్టాప్ అవుతుంది. ఇలా ఈ పీరియడ్స్ అనేది నెల నెల వచ్చి 5 డేస్ ఉండి 3-4 డేస్ బ్లీడ్ అవుతుంది. తర్వాత నార్మల్గా ఉంటుంది. ఈ 3-4 డేస్ 35 ml నుంచి 40 ml బ్లీడ్ అవుతుంది. వాళ్ళకి స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువగా బ్లీడ్ అవుతుంది. ఈ పీరియడ్స్ సైకిల్లో పీరియడ్స్ వచ్చిన తారీఖు నుండి 14 రోజుల్లో అండోత్సర్గము ఓవులేషన్ అనేది జరుగుతుంది. ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది. ఇది ప్రతి నెల ఒక అండం అనేది రిలీజ్ అవుతుంది. ఈ అండాలు అనేది స్త్రీ పుట్టక ముందే కొన్ని లక్షలు వేలు అనేది పుడతాయి, డిసైడ్ అయ్యి ఉంటాయి. అయితే ఇవి ప్రతి నెల 10 నుండి 20 అండాలు అనేది రిలీజ్ అవడానికి రెడీ అవుతాయి. వాటి నుంచి ఒకటే అండం అనేది రిలీజ్ అవుతుంది. అది పీరియడ్స్ వచ్చిన డేట్ నుంచి 14 రోజుల తర్వాత ఈ అండం అనేది రిలీజ్ అవుతుంది. అయితే ఈ అండాల్లో ఈ 10-20 అండాల్లో బాగా యాక్టివ్గా ఉన్న అండము FSH హార్మోన్ని గ్రహించి రిలీజ్ అవడానికి రెడీగా ఉంటుంది. మిగతా అండాలు చనిపోతాయి. టోటల్గా ఈ పీరియడ్స్ రావడానికి స్త్రీ గర్భాశయంలో జరిగే ప్రాసెస్ ఏంటి అనేది గమనించినట్లయితే, స్త్రీ గర్భాశయంలో 2 సైడ్ల 2 ఓవరీస్ ఉంటాయి. వీటిని తెలుగులో అండాశయాలు అంటారు. 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. నెక్స్ట్ యుటెరస్, తెలుగులో గర్భాశయము. దీంట్లో ఎండోమెట్రియం పొర ఉంటుంది. ఈ ఎండోమెట్రియం పొర అనేది మెయిన్ పార్ట్ అన్నమాట. ఈ పీరియడ్స్ జరగడానికి, బ్లీడ్ అవడానికి ఇక్కడ మెయిన్గా ఈ ఎండోమెట్రియం పొర అనేది తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వెజైనా, తెలుగులో యోని అంటారు. ఇది పురుషుడి శుక్రకణాలు స్పెర్మ్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతాయి. నెక్స్ట్ సెర్విక్స్, ఈ సెర్విక్స్ పైకి శుక్రకణాలు అనేది ఈదుతాయి. ఇవి మెయిన్ పార్ట్స్. ఈ ప్రాసెస్లో మెయిన్గా 4 రకాల హార్మోన్స్ అనేది ఇన్వాల్వ్ అవుతాయి. ఈ 4 రకాల హార్మోన్స్ 4 రకాల పనులు నిర్వర్తిస్తాయి. అవి ఫస్ట్ హార్మోన్ ఫొలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH హార్మోన్. ఇది బ్రెయిన్లోని పిట్యూటరీ గ్రంథి నుంచి రిలీజ్ అవుతుంది. ఇది పీరియడ్స్కి 2 రోజుల ముందు రిలీజ్ అయ్యి అండాశయం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. ఈ అండాశయంలోని ఏదైతే ఎగ్గు యాక్టివ్గా పెరుగుతుందో ఆ ఎగ్ అనేది ఈ హార్మోన్ని గ్రహించి ఇంకా ఈ ఎగ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్ అనేది డెవలప్ అయ్యే కొద్దీ, పెరిగే కొద్దీ ఆ ఎగ్ నుంచి ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది గర్భాశయంలోని ఎండోమెట్రియం పొరని పెరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఈ ఈస్ట్రోజన్ అనేది పెరిగే కొద్దీ బ్రెయిన్లో నుంచి లుటిలైజింగ్ హార్మోన్ LH హార్మోన్ అనేది మళ్ళీ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోను ఈ గ్రాఫియన్ పుటిక పెద్దగా అయినప్పుడు ఇది పగలటానికి ఇది హెల్ప్ చేస్తుంది. ఈ గ్రాఫియన్ ఫొలికల్ ఎప్పుడైతే పగులుతుందో దాంట్లోంచి ఎగ్ అనేది బయటికి రిలీజ్ అవుతుంది. అది ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ ఎగ్ అనేది బయటికి రిలీజ్ అయినప్పుడు ఈ మిగిలిపోయిన గ్రాఫియన్ పుటిక కార్పస్ లూటియం అనే పసుపు రంగు శరీరంగా మారి ఈ కార్పస్ లూటియం నుంచి ప్రొజెస్టరాన్ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి ఒక కోడి గుడ్డుని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఆ కోడి గుడ్డులోని ఎల్లో కలర్ దాన్ని ఎగ్ అనుకుంటే, పైన వైట్ కలర్ పెంకుని గ్రాఫియన్ పుటిక అనుకుంటే, ఈ ఎల్లో కలర్ ఎగ్ అనేది వెళ్ళిపోయిన తర్వాత ఈ గ్రాఫియన్ పుటికలోంచి ఈ ప్రొజెస్టరాన్ హార్మోన్ను రిలీజ్ అవుతుంది. ఈ ప్రొజెస్టరాన్ హార్మోను
ఎప్పుడైతే ఓవులేషన్ జరుగుతుందో, అండోత్సర్గం జరుగుతుందో, అంటే ఓవరీ ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోను ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఈ రిలీజ్ అయిన ప్రొజెస్ట్రాను ఈ ఎండోమెట్రియం పొరని బాగా మందంగా పెంచి దానికి బ్లడ్ సర్క్యులేషన్ ఫుల్గా అందించి, అంటే ఎగ్జాంపుల్ ఒక బెలూన్కి గాలి ఊదినప్పుడు ఎట్లా పెరుగుతుందో అట్లా ఈ ఎండోమెట్రియం అనేది పెరుగుతుందన్నమాట. ఈ ఎగ్ అనేది ఎప్పుడైతే ఫలదీకరణం జరుగుతుందో, అంటే ఫర్టిలైజేషన్ జరుగుతుందో, అంటే ఈ పురుషుడి శుక్రకణాలు వచ్చి ఎగ్తో కలిసి ఫలదీకరణం జరుగుతుందో, ఈ ఎగ్ ఎంబ్రియోగా మారి పిండంగా మారి 5-6 డేస్ తర్వాత ఎండోమెట్రియం పొర మీదకి వచ్చి అతుక్కోవాలి. అయితే ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఏంటంటే ఆ ఎండోమెట్రియం పొర మీద ఆ పిండాన్ని అతుక్కోవడానికి, ఇంప్లాంటేషన్ జరగడానికి ఒక బెడ్ లాగా, ఒక పరుపులాగా తయారు చేసి ఉంచుతుందన్నమాట. ఈ ఎంబ్రియో అనేది, పిండం అనేది ఎప్పుడైతే ఇంప్లాంటేషన్ జరుగుతుందో, అంటే అక్కడ అతుక్కుంటుందో, అప్పటి నుంచి ఈ ప్రొజెస్ట్రాన్ ఈ బేబీ డెవలప్ అయిన దాకా, అంటే 9 నెలల దాకా బేబీ డెలివరీ అయిన దాకా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. ఇది టోటల్ ప్రాసెస్. అయితే ఈ ఎగ్ ఏంటంటే ఫలదీకరణం జరగలేదు, ఫర్టిలైజేషన్ జరగలేదు అనుకున్నప్పుడు, ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఈ ఎంబ్రియో కోసం, ఈ పిండం కోసం ఏర్పడిన ఈ ఎండోమెట్రియం బెడ్ అనేది ఆ ఎంబ్రియో పిండం రాదని తెలిసినప్పుడు, ఇంకా ఈ హార్మోన్స్కి వాటికి పని లేదని తెలిసినప్పుడు ఈ 2 హార్మోన్స్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఈ హార్మోన్ లెవెల్స్ తగ్గుతాయో ఈ ఎండోమెట్రియం పొర అనేది కరిగి బ్లీడింగ్ రూపంలో బయటికి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ ఒక బెలూన్లో గాలి తీసేస్తే ఎట్లా బ్యాక్ వెళ్తుందో అట్లా ఈ ఎండోమెట్రియం అనేది మళ్ళీ బ్యాక్ వెళ్తుంది. ఈ ఎండోమెట్రియం పొర తగ్గటం ద్వారా దానిలో ఉన్న బ్లడ్ సెల్స్ ఏంటంటే ఈ పిండం కోసం ఏర్పరిచిన ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ అనేది అది కరిగి బయటికి బ్లీడింగ్ రూపంలో, పీరియడ్స్ రూపంలో బయటికి వెళ్తుంది. ఇలా ప్రతి నెల స్త్రీల్లో ఎండోమెట్రియం పొర పెరగడం, తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు నెలలో పీరియడ్ రానట్లయితే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే పాజిటివ్ వచ్చినట్లయితే ఈ బ్లీడింగ్ అనేది అవదు, ఈ ఎండోమెట్రియం పొర అనేది పెరుగుతుంది. ఇంకా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది ఈ పిండానికి కావాల్సిన న్యూట్రిషన్స్, ఫుడ్ అనేది సప్లై చేస్తుంది. ఈ పిండానికి ఎదుగుదల 9వ నెల దాకా, బేబీ డెలివరీ అయిన దాకా ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ప్రెగ్నెన్సీని ప్రోత్సహిస్తుంది. సమ్టైమ్స్ బ్లడ్ అనేది తక్కువైనా కానీ ఈ పీరియడ్స్ అనేది రావు. టోటల్గా ఈ ప్రాసెస్ మొత్తం స్త్రీ గర్భాశయం ప్రెగ్నెన్సీ కోసం ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్ టోటల్గా మెన్స్ట్రువల్ సైకిల్ జరిగే విధానం ఈ గ్రాఫ్లో గమనించినట్లయితే ఫస్ట్వి డేట్స్ ఇవేంటంటే నెల మొత్తంలో ఈ మెన్స్ట్రువల్ సైకిల్ పీరియడ్స్ ఎలా జరుగుతాయి అనేది ఈ నెంబర్స్లో చూపిస్తుంది. నెక్స్ట్ ఎండోమెట్రియం లేయర్. ఈ ఎండోమెట్రియం లేయర్ అనేది పీరియడ్స్ అప్పుడు ఎలా ఉంటుంది, ఓవులేషన్ జరిగినప్పుడు ఎలా ఉంటుంది అనేది ఈ పొర అనేది ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ ఓవరియన్ సైకిలే, అండం అనేది పెరుగుదల అనేది ఎలా ఉంటుంది అనేది ఈ పార్ట్ చూపిస్తుంది. నెక్స్ట్ హార్మోన్ లెవెల్స్. ఈ హార్మోన్ లెవెల్స్ అనేది గీతల రూపంలో ఈ 4 హార్మోన్ లెవెల్స్ చూపిస్తారు. ఇవి పెరిగినప్పుడు ఆ గ్రాఫ్ అనేది పెరుగుతుంది, ఆ గీర లెవెల్ అనేది పెరుగుతుంది. ఆ లెవెల్, హార్మోన్ లెవెల్స్ తగ్గినప్పుడు ఆ గీర అనేది డౌన్ అవుతుంది, కిందకు తగ్గుతుంది. టోటల్గా ఈ గ్రాఫ్ ద్వారా మెన్స్ట్రువల్ సైకిల్ అని అర్థం చేసుకోవడానికి ఒక నెలలో ఈ 1వ తారీఖు నుంచి 6వ తారీఖు దాకా ఈ ఎండోమెట్రియం మందం అనేది తగ్గుతూ ఉండి బ్లీడ్ అవుతుంది. ఇది పీరియడ్స్ జరిగే స్టేజ్. అదే టైంలో ఈ ఓవరీ అండం అనేది పెరుగుతూ ఉంటుంది. గ్రాఫ్లో చూసినట్లయితే హార్మోన్స్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ పీరియడ్స్ స్టాప్ అయ్యి మళ్ళీ ఎండోమెట్రియం మందం అనేది పెరుగుతూ ఉంటుంది. ఈ 14వ తారీఖు ఓవులేషన్ అంటే అండం అనేది విడుదలవుతుంది. అదే టైంలో ఈ హార్మోన్ లెవెల్స్ అనేది
బాగా పెరుగుతాయి, ఎండోమెట్రియం పెరుగుతుంది. ఈ ఫర్టిలైజేషన్ జరగకపోతే మళ్ళీ ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గి 28వ తారీఖు తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్ అన్నీ తగ్గి మళ్ళీ ఎండోమెట్రియం షట్ డౌన్ అవి కరిగిపోయి బ్లీడ్ అవుతుంది. ఇట్లా మళ్ళీ పీరియడ్స్ వస్తాయి. మళ్ళీ సేమ్ నెల అనేది ఇట్లానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలా మెయిన్గా ఈ 4 హార్మోన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తేనే ఈ పీరియడ్ సైకిల్ అనేది నార్మల్గా జరుగుతుంది. ఇంకా 5th హార్మోను AMH హార్మోన్, యాంటీ ములేరియన్ హార్మోన్. ఇది అండాశయం నుంచే రిలీజ్ అవుతుంది. ఈ హార్మోను అండాశయంలో అండాలు క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఈ అండాలు శక్తివంతంగా ఉండేటట్లు ప్రొటెక్షన్ ఇస్తుంది. టోటల్గా మహిళలు గమనించినట్లయితే ఈ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి నెల రెగ్యులర్గా పీరియడ్స్ అనేది వస్తాయి. ఈ హార్మోన్స్ డిస్టర్బెన్స్ ఏర్పడినా సరే, హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగినా, ఈ హార్మోన్స్ ఏంటంటే వాటి పని వాటి సరిగ్గా చేయకపోయినా మహిళల్లో ఇరెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. ఈ నెలసర్లు ఏంటంటే టైంకి అనేది రావు. ఇంకా మ్యారేజ్ అయిన కపుల్స్లో ప్రెగ్నెన్సీ రాకపోవడం, ప్రెగ్నెన్సీ అనేది లేటుగా రావడం, ప్రెగ్నెన్సీ మిస్గ్యారేజ్ అవ్వడం ఈ హార్మోన్స్ లోపం వల్లే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందువల్ల ప్రతి మహిళ ఈ హార్మోన్ లెవెల్స్ అనేది నార్మల్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఏమైనా డిస్టర్బెన్స్ ఏర్పడినప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. మీరు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేస్తున్న హార్మోన్ ఇంబ్యాలెన్స్ జరిగినా సరే ఈ హార్మోన్స్ లెవెల్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఎంత ఉండాలో చూసినట్లయితే ఈ 7 హార్మోన్స్లో ఫస్ట్ 2 హార్మోన్స్ గమనించినట్లయితే ఫస్ట్ హార్మోన్ FSH హార్మోన్, సెకండ్ LH హార్మోన్. ఇవి రెండు 3:2 రేషియోలో ఉండాలి. అంటే FSH 3 ఉంటే LH 2 ఉండాలి. ఈ FSH హార్మోన్ కన్నా LH హార్మోన్ అనేది తక్కువగా ఉండాలి. ఈ 2 హార్మోన్స్ మగవారిలో స్త్రీలలో ఇద్దరిలో ఉంటాయి. మగవారిలో టెస్టోస్టెరాన్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేస్తాయి. అందువల్ల మగవాళ్ళ లక్షణాలు అనేది ఏర్పడతాయి. స్త్రీలలో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్ని రిలీజ్ చేస్తాయి. అందువల్ల స్త్రీ లక్షణాలు అనేది ఏర్పడతాయి. ఈ హార్మోన్ లెవెల్స్ నార్మల్ రేంజెస్ గమనించినట్లయితే ఫస్ట్ది FSH హార్మోన్. ఈ హార్మోన్ ఏజ్ పరంగా లెవెల్స్ ఎంత ఉంటాయని చూసినట్లయితే 1 to 10 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళని బిఫోర్ ప్యూబర్టీ ఏజ్ అంటారు. యుక్త వయసు రాకముందు వాళ్ళకి 0 నుండి 4.0 మిల్లీ ఇంటర్నేషనల్ యూనిట్స్ పర్ మిల్లీ లీటర్, 0 నుండి 4 ఉంటుంది. 10 to 14 ఏజ్ మధ్యలో డ్యూరింగ్ పుబర్టీ ఏజ్ యుక్త వయసు సమయంలో 0.3 నుండి 10 మధ్యలో ఉంటుంది. 30 to 60 వెల్ మెనిస్ట్రేటింగ్ యుక్త వయసు తర్వాత 4.7 నుండి 21.5 మధ్యలో ఉంటుంది. 60 ఏజ్ తర్వాత మెనోఫేజ్ వస్తుంది. పీరియడ్స్ అనేది ఆగిపోతాయి. 25.8 నుండి 134.8 దాకా ఉంటుంది. ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తున్నట్లయితే 10 కంటే తక్కువగా ఉండాలి. ఈ హార్మోన్ టెస్ట్ బ్లడ్ శాంపిల్ తీసుకొని చేస్తారు. ఇది డేట్స్ స్టార్ట్ అయిన రోజు నుండి 2-3 డేస్లో ఈ శాంపిల్ కలెక్షన్ చేసుకొని మీకు హార్మోన్ టెస్ట్ అనేది చేస్తారు. LH హార్మోన్, దీని నార్మల్ రేంజ్ వచ్చేసి 2 నుంచి 10 ఉంటుంది. ఇది ఏజ్ని బట్టి చూసినట్లయితే 18 to 29 ఏజ్ మధ్యలో 0.5 to 4.15 ఉంటుంది. ఏజ్ 30 to 49 మధ్యలో 0.4 to 4.0 ఉంటుంది. ఏజ్ 49 నుంచి 70 మధ్యలో 0.46 to 4.68 మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ నార్మల్ రేంజ్ 0.2 to 27 మధ్యలో ఉంటుంది. నానోగ్రామ్ పర్ మిల్లీ లీటర్లో ఉంటుంది. నెక్స్ట్ ఈస్ట్రోజన్ హార్మోన్, ఇది 3 సబ్ టైప్స్గా ఉంటుంది. ఈస్ట్రోన్, ఈస్ట్రోడయోల్, ఈస్ట్రయోల్గా ఉంటుంది. మెయిన్లీ ఈస్ట్రోడయోల్ ఇంపార్టెంట్. మిగతా రెండింటికంటే ఇది 12 to 18% ఎక్కువగా ఉంటుంది.
నార్మల్ రేంజ్ వచ్చేసి 12.5 to 498 పికోగ్రామ్ పర్ మిల్లీలీటర్. నెక్స్ట్ యాంటీ ములేరియన్ హార్మోన్ AMH హార్మోన్. ఈ హార్మోన్ వల్ల అండాశయంలో ఎగ్స్ ఎన్ని ఉండవచ్చు, వాటి పవర్ ఎంత ఉండవచ్చు అని తెలుస్తుంది. ఏజ్కి తగ్గట్టు అండాశయంలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఎన్ని ఉన్నాయి అనేది తెలుస్తుంది. వీటి నార్మల్ రేంజ్ చూసినట్లయితే 1.5 to 4.0 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్. లో వచ్చేసి 0.5 to 1.5. ఇంకా లో వచ్చేసి 0.5 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్ ఉంటుంది. హైగా ఉన్నప్పుడు 6 ఉంటుంది. ఈ హై వాల్యూ అనేది 6 కంటే ఎక్కువ ఉంటే అండాశయంలో నీటి బుడగలు ఉన్న వాళ్ళకి ఎక్కువ వాల్యూ చూపిస్తుంది. ఇది ఏజ్ని బట్టి లెవెల్స్ మారుతూ ఉంటాయి. మెచ్యూరిటీ అయిన కాడ నుంచి తక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళకి ఎగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ లెవెల్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్ది ఏంటంటే ఈ ఎగ్స్ అనేది తగ్గుతాయి కాబట్టి లెవెల్స్ అనేది తగ్గుతూ ఉంటాయి. నెక్స్ట్ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్. ఈ థైరాయిడ్ హార్మోన్ టెస్ట్లు 3 సబ్ టైప్స్ లాగా ఉంటాయి. ఒకటి TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ 0.4 to 4.5 మైక్రో యూనిట్స్ పర్ మిల్లీలీటర్స్, ఇది నార్మల్ వాల్యూ. నెక్స్ట్ T4 థైరాక్సిన్ 5.0 to 12.0 మైక్రోగ్రామ్స్ పర్ డెసిలీటర్, నార్మల్ వాల్యూ. నెక్స్ట్ T3 ట్రై అయోడో థైరాక్సిన్, ఇది నార్మల్ వాల్యూ 80 to 220 నానోగ్రామ్ పర్ డెసిలీటర్. నెక్స్ట్ ప్రొలాక్టిన్ హార్మోన్, ఇది నార్మల్ రేంజ్ 2 to 25 నానోగ్రామ్ పర్ మిల్లీలీటర్. ఈ హార్మోన్ పిట్యూటరీ గ్రంథి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ మదర్స్ బేబీ డెలివరీ అయిన తర్వాత ఈ హార్మోన్ లెవెల్స్ ఎక్కువగా పెరిగి బేబీకి పాలు ఇవ్వడానికి, మిల్క్ అనేది ఎక్కువగా రావడానికి హెల్ప్ చేస్తుంది. అయితే ఈ హార్మోన్ ఏంటంటే బేబీ డెలివరీ అయిన తర్వాత మదర్ పాలు ఇవ్వడానికి ఈ హార్మోన్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరిగి మిల్క్ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే కొంతమంది స్త్రీలలో ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. వాళ్ళు ప్యూబర్టీ ఏజ్లో, పీరియడ్ స్టార్ట్ అయిన ఏజ్లో, మ్యారేజ్ కాకముందు వాళ్ళకి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ ఇరెగ్యులర్గా రావడం, మ్యారేజ్ అయిన కపుల్స్లో ఓవులేషన్ అనేది జరగక ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది జరుగుతుంది. ఇంకా డెలివరీ అయ్యి పాలు ఇచ్చే తల్లుల్లో ఈ హార్మోన్ ఎక్కువగా ఉండటం వల్ల 6 months దాకా ఓవులేషన్ జరగదు, ప్రెగ్నెన్సీ రాదు. ఇంకా పీరియడ్స్ కూడా 1 సంవత్సరం నుండి 18 నెలల దాకా పీరియడ్స్ అనేది రావు. అందువల్ల పీరియడ్స్ రావట్లేదని భయపడాల్సిన అవసరం లేదు. 18 నెలలు దాటినా కానీ పీరియడ్స్ రాకపోతే అప్పుడు డాక్టర్ని సంప్రదించాలి. కొంతమందిలో 6 months దాటిన తర్వాత పీరియడ్స్ రాకపోయినా ఓవులేషన్ జరుగుతుంది, ఎగ్ రిలీజ్ అవుతుంది, ప్రెగ్నెన్సీ కూడా రావచ్చు. అందువల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ టెస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే బేబీకి పాలు ఇవ్వడం ఆపేస్తారో అప్పుడు ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్ తగ్గి పీరియడ్స్ అనేది నార్మల్గా వస్తాయి. ఇంకా ఈ హార్మోన్స్తో పాటు బ్లడ్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉండేటట్లు చూసుకోవాలి. నార్మల్గా స్త్రీలలో 12 to 15 గ్రామ్స్ పర్ డెసిలీటర్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకా స్త్రీలలో జరిగే నెలసరుల ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుందనేది మీకు తెలిసిందనుకుంటున్నాను. ఈ పీరియడ్స్ నెలసరులు అనేది స్త్రీల బాడీల్లో ఏ విధంగా జరుగుతుందనేది కొంతమంది మహిళలకు కూడా తెలియదు, కానీ తెలుసుకోవడం మంచిది. ఇంకా మగవాళ్ళకు కూడా, పురుషులకు కూడా తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, వాళ్ళ వైఫ్ కావచ్చు, అప్పుడు స్త్రీల పట్ల ఎలా బిహేవియర్ చేయాలనేది కూడా మగవాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. వాళ్ళ టైంలో ఎంత పెయిన్ అనుభవిస్తున్నారు అనేది ఈ మగవాళ్ళకు కూడా తెలిసినప్పుడే వాళ్ళని ఏ విధంగా చూడాలనేది వీళ్ళకు తెలుస్తుంది. ఇలాంటి మెడిసిన్స్ గురించి మెడికల్ వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, తెలియని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ వీడియో.